సిద్ధపడలేకపోతే మనం దేవుని వాక్యానికి వెళ్దాం. కొంత సమయాన్ని, కొద్ది నిమిషం నేను దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. దయచేసి చూడండి, హబక్కూకు గ్రంథం మనం ధ్యానం చేస్తున్నటువంటి భాగం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు చదువుతాం. పేజీ నెంబర్ 771, పాత నిబంధన. ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన వాయిద్యములతో పాడదగినది. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచును. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయుము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనము. చిన్న ప్రార్థన చేద్దాం. ఈ యొక్క వాక్యం కొరకు మనందరం కూడా మన హృదయాల్లో ప్రార్థన చేస్తున్నాం. కృపా కనికరము కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు 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 స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నీ మహాకృప ద్వారా మమ్మల్ని అందరినీ మీరు ఎంతగానో కాచి కాపాడి మీ అపారమైన ప్రేమ చేత మమ్మల్ని అందరినీ కూడా నింపినాయినా ఈ రోజున ప్రభా నీ పరిశుద్ధమైన సన్నిధిలో చేరి మీ నామాన్ని స్తుతించడానికి, ఘనపరచడానికి, ఆరాధించడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి మాకు ఇచ్చిన ఈ విలువైన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన బిడ్డలందరినీ ప్రత్యేకంగా దీవించి ఆశ్రయించండి. రావలసిన బిడ్డలను కూడా నడిపించండి. ఈ స్థలం అంతా నీ మహిమతో నింపయ్యా, నీ మహిమతో నింపయ్యా, నీ మహిమతో ప్రభు ఈ స్థలం అంతా నింపండి. ప్రభు నీకు స్తోత్రాలు. ప్రతి విధమైన ఆటంకాలు, అభ్యంతరాలు తొలగించండి, చీకటిని గద్దించండి. దుష్టువాడి కార్యాలు, అపవాది క్రియలను ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో బంధించండి. ఈ కొడుకు ద్వారా సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందండి నాయన. ఈ దాసుని బలపరిచి నీ శిలువ చెంత దాచుకొని నోటిని బోలుగా వాడుకొని నాకు మాకు అందరికీ కావలసిన వర్తమానం దయచేయండి. యేసయ్య శక్తి గల పరిశుద్ధ నామమున అడిగి స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మంచిదందరూ కూర్చున్నాము. మరొకసారి ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు, శుభాలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుని మహాకృప ద్వారా ఈ హబక్కూకు గ్రంథంలో నుంచి మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభు కృప చూపిస్తూ ఉన్నారు. పోయిన ఆదివారం మనం కొన్ని విషయాలు మనం ధ్యానం చేసాం. హబక్కూకు ప్రార్థనలో ఆనందం ఉంది అనేటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. హబక్కూకు ప్రార్థనలో ఏం చేస్తాడంటే ఆనందంతో పాట పాడుతూ ప్రార్థన చేస్తున్నాడు. అంటే ప్రార్థనలో ఆనందించేటువంటి అనుభవంలోకి వెళ్ళిపోయాడు హబక్కూకు. ప్రార్థనలో సంతోషించేటువంటి స్థానంలోకి వెళ్ళిపోయాడు. అంటే ఆయన జీవితంలో ఎన్నో కార్యాలు దేవుడు చేశాడు. ప్రార్థనలో మనం ఎక్కువగా సంతోషించగలుగుతాం ఎప్పుడు అంటే ప్రభువు చేసినటువంటి ప్రతి మేలులు మనం పొందుకున్నప్పుడు, అనుభవించినప్పుడు ప్రార్థనలో మనం ఆనందిస్తూ ఉంటాం, సంతోషిస్తూ ఉంటాం, దేవుడికి ఎక్కువగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాం ఆయన చేసిన ప్రతి మేలును బట్టి. నేను అనుకుంటాను ఈ సంవత్సరం 10th క్లాస్ చదివే పిల్లలందరూ ఒకవేళ దేవుని పిల్లలైతే, ప్రార్థన మందిరానికి వెళ్ళే పిల్లలైతే ఎక్కువగా వాళ్ళు దేవుడిని స్తుతించి ఉంటారనుకున్నాను. కారణం ఏంటంటే వాళ్ళకి ఫైనల్ ఎగ్జామ్ లేకుండా మన ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారు, పాస్ చేసేసారు. కనుక ఇక వాళ్ళకి ఏం టెన్షన్ లేదు, ఏ విధమైనటువంటి బాధ లేదు, ఆనందంగా వాళ్ళు కాలేజీలోకి వెళ్ళిపోవచ్చు. ఈ సంవత్సరం దేవుడు వారి పట్ల చేసినటువంటి కార్యం కనుక వాళ్ళు నిజంగా ఎంతగా వాళ్ళు స్తుతించగలుగుతున్నారు. మన యొక్క పరిచయంలో ఉన్నటువంటి ఒక బ్రదర్ కూడా ఉన్నారు, వాళ్ళ కుమారుడు కూడా 10th క్లాసే. వాళ్ళు కూడా చాలా సంతోషిస్తూ ఉన్నారు. అయ్యా మా బాబుకి ఎగ్జామ్ రాయకుండానే బాబు పాస్ అయ్యాడు కనుక మేము చాలా సంతోషంగా ఉన్నామండి. అలాగే మన వెంకన్న గారు
మానవుడు కూడా అనుకుంటా వార్తలు. కనుక ఇలాగా దేవుడు చేసినటువంటి కార్యాలు మనం తలచుకున్నప్పుడు మనకి ఏం కలుగుతా ఉన్నది? సంతోషం. అలాగే హబక్కూకు జీవితంలో కూడా దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. అయితే ఆయన పట్ల అలాంటి కార్యాలు చేయడానికి కారణం ఏంటంటే, పోయిన వారం నేను జ్ఞాపకం చేశాను, ఆయన మొదటి అధ్యాయంలో ఇతరులను విమర్శించేవాడుగా ఉన్నాడు. రెండవ అధ్యాయంలో తన బలహీనతలను ఎరిగిన వాడుగా ఉన్నాడు. మూడవ అధ్యాయంలో దేవుడు చేసిన కార్యాలను బట్టి స్తుతించగలుగుతున్నాడు. అలాగా ఇంకొక వ్యక్తిని కూడా నేను జ్ఞాపకం చేశాను, యెషయా కూడా ప్రవక్తగా దేవుడు నడిపిస్తూ ఉన్నప్పుడు మొదటి అధ్యాయంలో ప్రజలందరినీ కూడా దూషించాడు. ప్రజలందరూ కూడా పనికిమాలను తిట్టాడు. ప్రజలందరూ కూడా ఏ మాత్రం కూడా మంచోడు కాదని విమర్శించాడు. 6వ అధ్యాయంలో వచ్చేసరికి ఆయనకు అర్థమైంది, అయ్యా ప్రజలు మంచోడు కావాలనుకున్నాను కానీ నేనే మంచోడిని కాదు అనుకుని తను తాను ఏం చేసుకున్నాడంట? విమర్శించుకున్నాడు, స్వపరీక్ష చేసుకున్నాడు. అందుకే దేవుడు ఆయన ఏం చేశాడు? పరిశుద్ధపరిచాడు. ఆ పరలోకములో ఆ యొక్క దివిటి యొక్క ఆ నిప్పుల కణము కాలుతూ ఉన్నటువంటి ఆ అగ్ని కణాన్ని తీసుకొచ్చి యెషయా పెదవులకు తగిలించి యెషయాతో మాట్లాడాడంట, ఇది నీ పెదవులకు తగిలినది కనుక నీవు ఇప్పుడు పవిత్రుడవు అని దేవుడు యెషయాతో మాట్లాడాడు. కనుక మన పితరులు వాళ్ళు ఆశీర్వాదాలు పొందుకోవడానికి కారణం ఏంటి? 2 విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళు దీవించబడ్డానికి కారణం ఏంటంటే, ఒకటి ఎదుటి వారిని తిట్టడం, విమర్శించడం మానేశారు. రెండోది వాళ్ళ బలహీనతలు ఏంటో వాళ్ళు గ్రహించుకున్నారు, గుర్తించుకున్నారు. కనుక మనం కూడా ఆ రీతిగా మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? ఈ రోజున ఈ 2 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేసి త్వరగా నేను ముగిస్తాను. మొదటి వచనం పోయిన వారం నేను చెప్పాను, అలాగా ఉండటం వల్ల దేవుని భయాన్ని ఆయన కలిగి ఉన్నాడు. అయితే రెండవ మాటను ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. 2వ వచనంలో 2వ లైన్ మనం చదువుదాం, చూడండి. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు తనను తాను నేను దేవునికి సరిగా లేను ప్రభువా, నీకు నేను సరిగా ఉండాలి అని ఎప్పుడైతే తనకు తాను సమర్పణ చేసుకుని దేవుడి కొరకు బ్రతక నేర్చుకున్నాడో అప్పుడంట దేవుడు ఆయన పట్ల ఏం చేస్తున్నాడంట? కార్యాలు నూతన పరుస్తూ ఉన్నాడంట. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఒక్కొక్క కార్యం దేవుడు నూతన పరుస్తూ ఉన్నాడు. ఒక్కొక్క ఆశీర్వాదం అంటే ఆశీర్వాదం దేవుడు ఇస్తా ఉన్నాడు. కొన్నిసార్లు చాలా మంది గొప్ప గొప్ప దైవజనులు తెలియజేసి యేసన్ గారి గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఆయన జీవితంలో ఆయన అనుకున్నాడంట, ప్రభువా నా జీవితంలో ఒక్క 10,000 మంది పట్టగలిగినటువంటి మందిరం ఉంటే నాకు చాలా అనుకున్నాడంట. మొట్టమొదటి దినాల్లో ఎంత ప్లేస్ కొనుక్కున్నాడు. ఇలా పొడగొడుతూ మన హౌస్ వరకు పొడగొడుతూ ఎంత ప్లేస్. ఆ రోజుల్లో దాదాపు 25 సంవత్సరాల క్రితం ఇలాంటి మందిరం కానీ ఇలాగా కింద వరకు కూడా ఏం చేశారంటే ఎదురు ఉంటాయి కదా, అవి ఏమంటారండి, ఎదురు కట్టెలు, బంగులు, వాటిని కట్టి ఆ గుంటూరు ఏరియాలో బాగా తాటాకు దొరికింది కాబట్టి తాటాకు మొత్తం కింద వరకు కూడా తాటాకు వేసుకుని ఈ పక్క మొత్తం మూసేసి అదంతా ఓపెన్ పెట్టారు. ఆ టైంలో మహా అయితే మనకంటే కొంచెం ముందుకుంటుంది పెద్దగా. ఆ తర్వాత ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారంట, ప్రభువా ఇదే కాదు ఆయన 10,000 మంది పట్టగలిగినటువంటి మందిరం నాకు కావాలయ్యా.
నాకు అలాంటిది ఇస్తే చాలు, నాకు సంతోషం. దేవుని ప్రభు ద్వారా ప్రార్థన చేస్తూ ఉండగా సుమారు 40 సంవత్సరాల తర్వాత, పరిచర్యలో 40 సంవత్సరాల తర్వాత దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే, ఈయన అడిగింది 10,000 పట్టే మందిరమే కానీ దేవుడు ఏం చేశాడంటే 30,000 మంది ఒకేసారి కూర్చుని ఆరాధన చేసే మందిరాన్ని ఆయనకి ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆయన మందిరం ఎలా ఉండదంటే, ఈ 5 రేళ్ళు ఎలా ఉంటాయి అలా ఉండదంటే, ఇక్కడ స్టేజ్ ఉంటుంది, ఈ భాగం ఇదొకటి ఇలాగా వరుసగా అవి ఉంటాయి, చాలా వెడల్పుతో. అంటే స్టేజ్ ఇదే కానీ, అంటే ఇక్కడ పెద్దగా ఉంటుంది ఇదే కానీ, ఇక్కడ నిలబడితే అందరికి 5 వేళ్ళు ఎలా ఉంటాయో అందరికి ఏం కనపడతారు, అందరూ ఈయన చూస్తారు. మధ్యలో గోడలు ఉంటాయి కానీ అందరూ ఈయన కనపడతారు. ఈయన కూడా అందరిని చూడగలరు. ఎలా అంటే అందరిని చూడగలరు. దాదాపు ఒకేసారి ఇప్పుడున్న మందిరం ఒకేసారి ఒక్క ఆరాధనకి 30,000 మంది, ఒకవేళ 3 సార్లు పెట్టుకున్నారని 1,00,000 మంది ఆరాధన చేసుకోవచ్చు. దేవుడు అలాంటి అద్భుతమైనటువంటి మందిరాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు. కనుక ఆయన అడిగింది చిన్నదే కానీ చేసింది ఎక్కువ. అందుకే ఇక్కడ భక్తుడు కూడా అంటాడు, సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యము అప్పట్లో నూతనపరచు. మరి దేవుడు ఎలా కార్యాలు చేస్తాడో తెలుసండి. ఒకేసారి చేయడు. ఎందుకంటే ఒకేసారి చేసినా కానీ మనం ఆయన ప్రేమ అంటే మనం గుర్తించాలి. సపోజ్ ఇప్పుడు ఒక ఆయనకి రోడ్డు వెళ్తా ఉంటే 1 కోటి రూపాయలు దొరికింది అనుకో, బహుశా వాడు తాగుపోతాడు అనుకో, ఆడేం చేస్తాడు తెలుసా, ఆ 2,000 రూపాయలని ఇలాగ చుట్టి వీడిలాగా చుట్టి నోట్లో పెట్టుకుని సిగరెట్ లాగా తాగుతూ ఉంటాడు. ఎందుకని ఆడ వెనకాల 1 కోటి రూపాయలు అంటే ఆ 2,000 వాడు ఏం చేయాలో తెలియదు. ఒకసారి ఆ బీర్ బాటిల్ తెచ్చుకోవడానికి వెళ్ళిపోయి 2,000 ఇచ్చేసి చిల్లర నాకు చిల్లర తీసుగా అంటాడంట. అది జరిగిన విషయం. ఒకసారి అలా జరిగిందంట. వాడు రోజు ఏమో చీప్ లిక్కర్ తాగుతూ ఉండేవాడంట. ఇప్పుడు వెళ్ళి నాకు ఫారెన్ బ్రాండ్ ఏమో అంటాడంట. వీడికి అర్థమైంది, ఎందుకంటే రోజు కస్టమర్ కదా, అమ్మేవాడికి అర్థమైపోయింది, ఇదేంటా బాబు వీడు ఎప్పుడు చీప్ లిక్కర్ తాగుతాడు, ఇప్పుడే ఫారెన్ బ్రాండ్ ఏమో అన్నాడు ఏంటి కథ అని చెప్పి కొంచెం ఆడిగా అందరికి డౌట్ వచ్చింది. చివరిగా ఆ డౌట్ ఎక్కడ పోయిందంటే ఆ ఊర్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పోయింది. సార్ వీడేంటో బాగా డబ్బులు బాగా ఇచ్చేస్తున్నాడు సార్, బాగా తాగుతున్నాడు సార్ అని చెప్తే వాడిని పట్టుకుని బాగా నల్లకుట్టి అడిగారంట. ఏమైంది బాబు అంటే, సార్ నాకు అక్కడ 1 కోటి రూపాయలు దొరికినాయి సార్, అడవిలోకి వెళ్తే నేను ఆ గొర్రెలు కాసుకోవడానికి వెళ్తే అక్కడ పలానా చోట డ్రమ్ములో 1 కోటి రూపాయలు దొరికినాయి సార్. ఎందుకంటే మన ఎక్కువగా తెలంగాణ ప్రాంతంలో నక్సలైట్ ఉంటారు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే తెచ్చుకున్న డబ్బులన్నీ కూడా ఒక డ్రమ్ములో పెట్టి ఒక్కో చోట పాతి పెడతా ఉంటారంట. భూములు ఎవరుగా పాతి పెడతా ఉంటారు. కొన్నిసార్లు మేకలు కాల్చేవాడికి, గొర్రెలు కాల్చేవాడికి, కొంతమందికి అలా దొరికి కూడా చాలా ఉన్నారు. మన జీరో కూడా ఉన్నాడు కదా కొంతకాల సంఘంలో, వాళ్ళ ఏరియాలో కూడా అలాగా చాలా మంది దొరికిన పరిస్థితి. కనుక పిల్లలు దేవుడు ఒకేసారి కనిపిస్తే మనం ఆయన ఆశీర్వాదాలు ఎలాగో పొందుకోవాలి, ఎలా ఉండాలో మనకు తెలియదు. కనుక ఏం చేస్తాడు దేవుడు, సంవత్సరాలు జరుగుతుండగా ఆయన మన పట్ల కార్యం చేస్తాడు. ఇస్సాకు జీవితంలో కూడా అదే చేశాడు కదా బైబిల్లో. ఆ యొక్క అబ్రహాము కుమారుడు ఇస్సాకు విషయంలో దేవుడు ఏం చేశాడంటే, ఎలాగ దీవించాడు ఇస్సాకుని, క్రమక్రమముగా కొద్దిగా మెల్లమెల్లగా దేవుడు దీవించాడు. ఎంతగా దీవించాడంటే ఆ ప్రాంతంలో ఇస్సాకు గొప్ప రాజు అయ్యేటట్లుగా దేవుడు దీవించాడంట. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలా మంది దైవజనుల బ్రతుకులన్నీ కూడా అలాగే ఉంటాయి. చాలా మంది ఉన్నారు, తెలుసుకోవాలి కూడా, అందరి గురించి చెప్పడానికి టైం లేదని. దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడంటే, సంవత్సరాలు జరుగుతుండగా నీ పట్ల దేవుడు కార్యాలు చేస్తాడు. అయితే ఈ సంవత్సరాలన్నీ కూడా మనం ఎలా బ్రతకాలి, ఆయన సన్నిధిలో ప్రార్థనతో మనం బ్రతకాలి, విశ్వాసంతో బ్రతకాలి. రెండోది, మనలను మనమే విమర్శించుకోవాలి. ప్రభువా
నిజముగా నీ ఎదుట నేను ప్రార్థన చేయడానికి యోగ్యత లేని వాడినయ్యా, నీ కృప ద్వారా నన్ను కనికరించు అనాలి. నీ కృప ద్వారా మాత్రమే నన్ను కనికరించయ్యా. పౌలు అంత గొప్ప భక్తుడే, గొప్ప దైవజనుడే. ఆయన ఒక చక్కని మాట అంటాడు, అద్భుతమైన మాట. అయ్యా, నీ కృప ద్వారా మాత్రమే నేను బ్రతకగలను, జీవించగలను. ఫిలిప్పీ సంఘంలో మాట అంటాడు, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను అంటాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒకసారి ఆ మాటను మనం చదువుకుందాం. చూడండి, దేవుడి వాక్య భాగంలో నుంచి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. ఒకసారి అందరూ దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈ పౌలు అంటూ ఉన్నాడు, మన జీవితంలో ఎలా కార్యాలు జరిగి, ఎలా ఆనందాన్ని మనం చూడగలం, ఎలా దీవెన మనం పొందగలం, ఎలా సంతోషం మనం పొందగలం అంటే పౌలు అంటాడు, నా గొప్పతనం కాదు అంటాడు. ఏమంటాడు తెలుసా? నన్ను బలపరచువాని యందే. కనుక మనల్ని బలపరిచే దేవుడు, మనల్ని దీవించే దేవుడు, ఆయన చేస్తేనే మనం సమస్తం చేయగలం. ఆయన చేయకుండా మనం ఏమీ చేయలేము. మన వచ్చి మనము నిష్ప్రయోజకులం. మనం ఏమి కూడా ఈ భూమి మీద చేయలేము. పౌలు అంత గొప్ప నీతిమంతుడు, ఎలాంటి గొప్పవాడు తెలిసాక ఆయన అంటాడు ఒక సందర్భంలో, నేను క్రీస్తును పోలి నడవగలుగుతున్నాను, మీరు నన్ను పోలి నడవండి అంటాడు. అంటే పౌలు ఎలాగ బ్రతికాడంటే నాకు చెప్పాలంటే యేసు క్రీస్తు వలే బ్రతికాడు. ఆయన మాటలో ఉన్న అర్థం, యేసు క్రీస్తు లాగా మాట్లాడటం నేర్చుకున్నాడు, యేసు క్రీస్తు లాగా బ్రతకడం నేర్చుకున్నాడు, యేసు క్రీస్తు లాగా వివాహం లేకుండా పరిశుద్ధంగా బ్రతకడం నేర్చుకున్నాడు పౌలు. కారణం ఏంటంటే తన ప్రాణాన్ని, శరీరాన్ని, ఆత్మను సమస్తం కూడా దేవుడికి అప్పగించేసుకున్నాడు. నాకు ప్రభువు తప్ప నాకు ఈ లోకంలో ఏది అక్కర్లేదు అనుకున్నాడు. తన శరీరాన్ని, తన బలాన్ని, తన యవ్వనాన్ని సమస్తాన్ని కూడా దేవుడికి అప్పగించేస్తున్నాడు. అందుకే ఆ మాట అనగలిగాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను. అంటే యేసు క్రీస్తు వలే నేను బ్రతుకుతున్నాను అంటాడు. నిజంగా పిల్లలు పౌలు జీవితం చాలా ప్రత్యేకమైందండి. ఎందుకో తెలుసా? ప్రభు కొరకు శ్రమలు పడ్డాడు, ప్రభు కొరకు నిందలు పడ్డాడు, ప్రభు కొరకు చెరసాలలో వేయబడ్డాడు, ప్రభు కొరకు 1 దెబ్బలు 3 సార్లు భరించాడంట. అంటే స్వార్థ చేయకూడదని కొడితే మళ్ళీ కొట్టి విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ సేవ చేసేవాడు. కొరడా దెబ్బలు. ఆ కొరడాలో ఉన్నటువంటి ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఒక్కసారి ఆ శరీరం మీద పడితే శరీరం అంతా ఇలాగా ఆ యొక్క చీరుకుండా వస్తూ ఉంటుందంట కొరడ. ఇంతగా గాయపరచబడినటువంటి పరిస్థితుల్లో కూడా పౌలు భయపడలేదు. నా ప్రాణం పోయినా సరే ఆయన కొరకే నేను బ్రతకాలని గొప్ప సమర్పణ కలిగిన వాడు అపోస్తలుడు పౌలు. మరణానికి భయపడలేదు, నిందలకు భయపడలేదు, ఆకలికి భయపడలేదు, వస్త్రాలు లేకపోయినా భయపడలేదు. కొన్నిసార్లు చెరసాలలో వేసినప్పుడు మనందరికి తెలిసింది, అపోస్తలుల 16వ అధ్యాయం ఉన్నది. చెరసాలలో వేసినప్పుడు అప్పుడు పౌలుకు పాటు శీల అనేటువంటి తన శిష్యుడు కూడా ఉన్నాడు. ఈ పౌలు శీలలో దెబ్బలతో కూడా వాళ్ళు ఏం చేశారంట, ప్రార్థన చేసి పాటలు పాడారంట. అప్పుడు ఖైదీలకి అప్పుడు ఉన్నటువంటి ఆచారం ఏంటంటే, ఈ ఖైదీలకి ఈ గోడ ప్రక్కనే ఆ యొక్క గొలుసులతో ఆ గోడలో ఆ యొక్క గొలుసులు అమర్చి
ఆ గోడకు ప్రక్కనే చేతులకి బేడిలు వేసేవాళ్ళంట. అంటే నిలబడి ఉండాలి ఖైదీ. ఇప్పుడున్నటువంటి ఖైదీలు ఎలా ఉన్నారు తెలుసా? చక్కగా కాలు వేసి కాలు వేసుకుని పడుకుంటా ఉంటారు. వాడికి టైం ఫుడ్ పెట్టారు చక్కగా. కొన్నిసార్లు విఐపి మటర్లు చేసుకుంటూ ఉంటారంట. వాళ్ళకైతే స్పెషల్గా వాళ్ళకి ఏసీ రూమ్లు ఇస్తారట. ఇంకా ఎక్కువ మందిని మటన్ చేసేటప్పుడు వాడిని ఇంకా చాలా జాగ్రత్త వస్తారు. బాబోయ్, వీడిని మనం జాగ్రత్త చూడకపోతే మమ్మల్ని చంపేస్తారు. కానీ పౌలు శీలుల పరిచయం చేసే దినాల్లో ఇప్పుడులాగా పడుకోవడం లేకపోతే చక్కగా హాయిగా ఉండటం కాదు. ఎన్ని రోజులైనా గోడకి నిలబడి ఉండాలి. కిందకు రావడానికి ఏమో చేతులకి బేడీలు ఉంటే, నిలబడడానికి కాళ్ళు ఎప్పుడు కనుక ఎన్నో తిప్పలు పడుతూ ఉండాలి. మరికొన్ని జైళ్ళు అయితే నిలబడటానికి కూడా ఉండవంట, ఇలా వంగిపోయి ఉండాలంట. అంటే ఎక్కువగా ఎత్తు ఉండదంట. ఆ ఎత్తుగా లేనటువంటి ప్లేస్లో కూర్చోడానికి కుదరదు, నిలబడటానికి కుదరదు. అలాంటి పనిష్మెంట్ ఉండే అట. అయితే పౌలు శీలలు ఏం చేశారంటే అర్ధరాత్రి లేచి ప్రార్థన చేశారు, పాటలు పాడారు. అప్పుడు ఈ గోడలన్నీ ఏమైపోయినాయి? కూలిపోయినాయంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఈ యొక్క బంధకాలన్నీ ఊడిపోయినాయి, గొలుసులన్నీ ఊడిపోయి వీళ్ళ చేతికి వచ్చేసి. జైలర్ బాబు ఆ టైంలో టిఫిన్ చేయడానికి వెళ్ళాడు, భోజనం చేయడానికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు, లేకపోతే ఒక రౌండ్ కొట్టురావడానికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు మనకు తెలియదు. కానీ వచ్చేసరికి గోడలన్నీ పడిపోయి ఉన్నాయి. అప్పుడు గుండెలు బాదుకుంటూ ఉన్నాడు. బాబు ఏంటిది, గోడలన్నీ పడిపోయిందంటే ఖైదీలందరూ పారిపోయి ఉంటారు, వాళ్ళ సంఖ్యలతో పాటు పారిపోయి ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోతే నా ఉద్యోగం పోతుందని తన దగ్గర ఉన్నటువంటి కత్తితో తను పొడుచుకుని ప్రాణం తీసుకునే లోపల పౌలు అంటాడు, అయ్యా నువ్వేమి హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం. ఆ జైలు ఆశ్చర్యం వేసింది. ఏంటిది, అన్ని ఊడిపోయినా కానీ వీళ్ళు పారిపోకుండా ఉన్నారేంటి? పౌలు ఖైదీలందరితో చెప్పాడు, మీరు ఎవరు పారిపోవద్దు, మీ అందరికి ఒక రోజు విడుదల వస్తుంది. ఎందుకంటే పారిపోయిన తర్వాత పట్టుకుంటే ఇంకా ఎక్కువ శిక్ష. ఒకసారి ఒక వ్యక్తి తప్పు చేసి జైలుకి వెళ్ళాడనుకో, అతను మంచి ప్రవర్తన వల్ల ఏమైంది తెలుసా? ఉరి శిక్ష కూడా కొన్నిసార్లు రద్దయ్యే అవకాశం ఉంటుంది, మంచి ప్రవర్తన ఉంటుంది. మర్డర్ చేసినప్పుడు ఏవజ్యం కావాలని శిక్ష వేశారనుకో, వాడు కూడా కొన్నిసార్లు ఏమైంది, వాడి మంచి ప్రవర్తన బట్టి త్వరగా రిలీజ్ అవ్వడానికి అవకాశం. దానికి పౌలు చెప్పాడు, మీరు ఎవరు పారిపోవద్దు, మీరు ఒక సాక్ష్యాన్ని కలిగి ఉంటారు. ఆవిడ జైలర్ వచ్చాడు, పౌలు అన్న మాట దగ్గరికి వచ్చాడు, అయ్యా ఏంటి విచిత్రం? అవునండి, మేము మా దేవుడికి ప్రార్థన చేసి అన్ని ఊడిపోయినాయి. అప్పుడు ఆ జైలర్కి సువార్త ప్రకటించాడు పౌలు. వెంటనే జైలర్ మారిపోయాడు. అయ్యా నాకు ఈ రక్షణ కావాలి, నాకు ఈ దేవుడు కావాలి, నాతో పాటు నా భార్య పిల్లలు ఇంటికాడ ఉన్నారు, వాళ్ళకు కూడా మీరు సువార్త చెప్పండి, వాళ్ళకు కూడా బాప్తిసం ఇవ్వండి. ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఇంటికి తీసుకుని వెళ్ళి పౌలు వెంటనే ఆ స్నానం చేయించి ఆ బట్టలన్నీ, పౌలు శీలుల బట్టలన్నీ మార్చేసి మళ్ళీ నూతన వస్త్రాలు ఇచ్చి వాళ్ళకి చక్కగా భోజనం పెట్టి వాళ్ళ భార్యకి పిల్లలకి అందరికీ కూడా బాప్తిసం ఇప్పించాడు జైలు. ఆ దినం నుండి ఆ జైలు దేవుని కొరకు బ్రతికాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంత గొప్ప దైవజనుడు ఒప్పుకొస్తున్న పౌలు. అలాంటి పౌలు అంటాడు, నా భక్తి కాదు, నా విశ్వాసం కాదు, ఇంత గొప్ప ధన్యత దేవుడు నాకు ఎలా ఇచ్చాడంటే ఆయన నన్ను బలపరుస్తూ ఉన్నాడు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరైతే ఆయన నన్ను బలపరచగలడు అనే విశ్వాసం ఉంటారో వాళ్ళ జీవితంలో కార్యాలు వస్తాయి. ఆయన చూసేది ఏంటి, మేమే ఏదైనా చేయగలం అనుకుంటే మాత్రం దేవుడి కార్యాలు ఎవరు కూడా పొందుకోలేరు. కొన్నిసార్లు భూషత్తు కొన్నిసార్లు అంటారు కదా, సొంత అక్క మిరియాని సొంత అన్నయ్య హరోన్ అన్నారు. కొన్నిసార్లు ఏమన్నారు, నువ్వు నడిపించింది ఏంటయ్యా, మేము నడిపించగలం, మాకు చేతనైంది, దేవుని ప్రజలను మేము కూడా వాగ్దాన దేశం తీసుకెళ్ళగలం, మాకు వచ్చు, ఆ సామర్థ్యత మాకుంది అంటారు. ఆ మాటలు దేవుడికి ఇష్టం లేవంట. అప్పుడు ఏమొచ్చిందంట, ఆ మిరియాం కాకుండా వెంటనే కుష్టి వచ్చేసింది. మోషే చూస్తూ ఉండగానే ఆ యొక్క మిరియాం నొసటికి వెంటనే తెల్లగా పొడవ చేస్తా ఉంది, స్ప్రెడ్ అవుతా ఉంది. అది మొత్తం ఇలాగ శరీరం అంతా వచ్చేస్తుంది. అది
పెద్దగా అవ్వకముందు మోషే వెంటనే సాగిలి పడిపోయి, ప్రభువా వాళ్ళకి ఏది రావద్దయ్యా ఏడ్చాడు మోషే. వెంటనే ఆ వ్యాధి ఏమైపోయిందంట, ఆగిపోయింది. కానీ పిల్లరా, మన ప్రభువును బట్టి మనం గొప్ప కార్యాలు చూడగలం. ఆయన ఇది చేయగలడు. ఆయన కార్యాలు ఎలా ఉంటాయి తెలుసా? బైబిల్లో ఉంటే దరిద్రులను ఆయన ఏం చేయగలడంట, ధనవంతులుగా చేయగలడంట. జ్ఞానం లేని వారిని ఆయన ఏం చేయగలడంట, జ్ఞానం బోధించేవారుగా చేయగలడంట. ఎన్నిక లేని వారిని ఏం చేయగలడంట, ఆయన గొప్పవాడుగా చేయగలడు. దావీదు ఎన్నిక లేని వాడే, కానీ దేవుడు ఏం చేశాడు, రాజుగా చేశాడు. యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉన్న శిష్యులందరూ కూడా జ్ఞానం లేనివారు, విద్య లేని పామరులు అని రాయబడి ఉంది వాళ్ళ గురించి. పామరులు అంటే అర్థం ఏంటంటే అసలు ఏది తెలియదు, లోక జ్ఞానం అంటే ఏంటి తెలియదు, అక్షర జ్ఞానం అంటే ఏది తెలియదు. కానీ దేవుడు వాళ్ళు ఎలా వాడుకున్నాడు తెలుసా? వాళ్ళు ప్రార్థన చేస్తే అద్భుతాలు, స్వస్థతలు, ధైర్యాలు పారిపోతున్నాయి, రోగులు స్వస్థపడుతున్నాడు, వేల మంది రక్షణ పొందుతా ఉన్నారు, చనిపోయిన వారు లేరుస్తూ ఉన్నారు. పేతురు ఎలా నడుస్తూ ఉంటే, పేతురు నీడ పడితే ఒక వీధిలో పేతురు నడిచి వెళ్తా ఉన్నాడు అనుకోండి, పక్కనే రోగులు కనుక మంచాలు వేసుకుని పడుకుని ఉంటారు. ఇప్పుడు మనకి లేదు, కానీ కొన్నిసార్లు ఆంధ్ర ప్రాంతానికి వెళ్తూ ఉంటే, కొన్నిసార్లు ఆ భీమారం అని కొన్ని చోట్ల నేను చూసాను, బాంబే కూడా. ఆ ఇల్లు ఎలా ఉంటాయంటే, ఇక్కడ ఒక ఇల్లు, ఇక్కడ ఒక ఇల్లు, ఈ రోడ్డు ఎందుకంటే చిన్న రోడ్డు ఉంటుంది, ఈ రోడ్డు పడి చెంపు వారి ఇంటికి నడుచుకుంటే వెళ్తా ఉంటారు. ఈ వరండా వాళ్ళకి ఆ వాసన పైన ఇల్లు తక్కువ, ఇక్కడ రోడ్డు మీద వచ్చేస్తాం. కానీ చాలా మంది ముసలి ఏం చేస్తూ ఉంటారు, ఆ రోడ్డు మీద మంచం వేసి ఆ మంచం మీద వేస్తూ ఉంటారు ముసలివాళ్ళు. వాళ్ళకి స్పెషల్గా ఏమి ఉండదు, రోడ్డు మీద వేసుకుంటూ ఉంటారు. ఇక తల్లిదండ్రుల ఆలోచన ఏంటంటే, ఇంకో గంటలో 2 గంటల్లో చచ్చిపోతాం, ఇంట్లో చచ్చిపోతే మళ్ళా లేనిపోయిన అభిషేకం రోడ్డు నుంచి చచ్చిపోతే అలా ఉంచవచ్చు అనేటువంటి ఆలోచన కొంతమంది ఉంటాం. కానీ ఈ బయట ఉన్నటువంటి రోగులుగా పడి ఉన్నారు చూసారా, అప్పుడు పేతురంట ఆ రోడ్డు మీద వెళ్తా ఉంటే ఆయన నీడ పడి స్వస్థత పొందిన వాడు చాలా మంది ఉన్నారంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుడు ఎలాంటి వాడంటే, విద్య లేనటువంటి వారిని కూడా ఘనమైన వారిగా చేసి వాడుకోగలిగినటువంటి సమర్థత కలిగిన వాడు. నిజంగా జీవితం అది. ఆయనకి ఏ చదువు లేదు, 7వ తరగతి అంట, కానీ దేవుడు ఎన్ని భాషలు ఇచ్చాడు తెలుసా? ఆయనకి 7 భాషలు ఇచ్చాడు. దాదాపు దేశాలు అయితే మనకు గుర్తులేదు, కానీ చాలా దేశాలు ఆయన సువార్త చేసి ప్రకటించి, వాళ్ళకి అమెరికా దేశంలో పరిచయం ఉంది, ఆస్ట్రేలియాలో పరిచయం ఉంది, కెనడాలో వాళ్ళకి పరిచయం ఉంది, ఇలాగా చాలా ప్రాంతాల్లో వాళ్ళకి పరిచయం ఉంది. ఈ చదువుకుంది 7, కానీ అనేక దేశాల్లో సేవ చేయగలిగిన పరిస్థితి. కారణం ఏంటి? ఆయన జ్ఞానమా, లేకపోతే ఆయనకున్నటువంటి చదువా, లేకపోతే ఆయనకున్నటువంటి టాలెంట్? అది కాదు, దేవుడు ఆయనను బలపరిచాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుడు ఎలాంటి వాడంటే, నీవు గనక తగ్గించుకొని దేవుడు మనం బ్రతికితే ఆయన నీ పట్ల కార్యం చేస్తాడు. చివరి మాట చెప్పి నేను ముగించేస్తాను. ఇంకొక మాట చెప్పి మనం చదువుకున్నాం. చూడండి, హబక్కు గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనంలో కింద భాగం, కింద లైన్ మనం చదువు. సంవత్సరంలో జరుగుతుండగా దానిని తెలియచేయము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొని చాలని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మనం దేవుని కొరకు మనం తగ్గించుకుని బ్రతికితే, మనల్ని మనం సరి చేసుకుని బ్రతకగలిగితే, విమర్శలు చేసుకుని బ్రతకగలిగితే, మరొకసారి చెప్తున్నాను, ఎదుటి వారు విమర్శించడం కాదు భక్తి అంటే. నిన్ను నీవు విమర్శించుకోవడం నీ జీవితం ఆశీర్వాదం. ఎదుటి వారు విమర్శించినంత కాలం దేవుడు మన పట్ల ఆయన కార్యాలు చేయడంట. బైబిల్లో ఒకరు ఉన్నారు మనకు తెలిసిన వాళ్ళు, చాలాసార్లు చదువుకున్నాం, పరిసయ్యుడు, సొంకరయ్య. ఇప్పుడు పరిసయ్యుడు పని ఏంటి? ప్రార్థనకు వచ్చే కూడా, ప్రార్థనలో కూడా ఏం చేసేవాడు? పక్కన వాళ్ళు విమర్శించేవాడు. దేవుడు కూడా చెప్పాడు, ప్రభువా ఇలాంటి పనికి మానవుడు కాదయ్యా నేను అంటే. దేవుడు తెలియదా? ఆ సొంత పనికి మానవుడు కాదు, దేవుడు తెలియదా? దేవుడు తెలుసు. కానీ పరిచయుడు అనవలసిన అవసరం లేదు. మనకు కూడా
వాళ్ళు ఎవరు ఏంటో మనకు అవసరం లేదు, దేవుడు తెలుసు. ఒకవేళ మనం ప్రేమ కలిగి ఉంటే ఇంకేం చేయాలో తెలుసు, మనం ప్రార్థన చేయాలి అవసరం లేదు. ప్రభువా ఇదిగో ఈ సంధ్యను జ్ఞాపకం చేసుకున్నాయినా, ఆ బిడ్డ క్రమంగా రావట్లేదు తండ్రి, ఆ బిడ్డ క్రమంగా రావాలయ్యా, ఆ బిడ్డ ప్రార్థన చేయట్లేదు నాయన, మంచిగా ప్రార్థన చేయాలయ్యా, నీ చిత్తం చేయట్లేదు ప్రభా, నీ చిత్తం చేయాలయ్యా, ఆ బిడ్డ పరిశుద్ధంగా బ్రతకాలి, ఆ బిడ్డ జీవితం మంచిగా ఉండాలి, మంచి జాబ్ రావాలి ఆ బిడ్డ అని ఇంకా ప్రేమ ఉంటే ఆ బిడ్డ కూడా అలా ప్రార్థన చేయాలి తప్ప, ప్రభువా ఈ సంధ్య లిప్టిక్లు పెట్టుకుంటుంది, ఐబ్రోలు చేసుకుంటుంది, ఇంకా బుగ్గలకి ఏదో కలర్ పెడుతుందైనా ఆవిడ నువ్వు శిక్షించయ్యా అని మనం అనకూడదు, ఆమెను శిక్షించు అనేటువంటి పరిస్థితి మనది, అది మనది కాదు. మనం అంటానికి సరిపోం. నీవు ప్రేమ అంటే ఏం చేయాలంటే ఆ బిడ్డను దీవించయ్యా, మంచి ప్రయోజనాలు చేయను ఆయన అని మాత్రమే మనం ప్రార్థించాలి. కనుక ఈ పరిచయం ఏం చేస్తున్నాడు, సొంకర్ని తిడుతున్నాడు ప్రభువు దగ్గరకు వచ్చి. అంటే ఎందుకు తిట్టగలుగుతున్నాడు అంటే అతను కోపం దేవుని, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను నీతిగా బ్రతుకుతున్నాను, దొంగతనం చేయట్లేదు, అబద్ధాలు ఆడట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, దేవునికి ప్రతి నెల ఏం చేస్తున్నాను, దశమ భాగం ఇస్తున్నాను, కాబట్టి ఇన్ని మంచి క్వాలిటీలు ఉన్నాయి కాబట్టి వీడిని నేను అనొచ్చు అనుకున్నాడు పరిచయుడు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా, అలా అనడం వలన ఇన్ని మంచి ఉన్నా సరే పరిచయుడేమో నువ్వు నీతిమంతుడు కాదన్నాడు దేవుడు, శంకరనేమో నీతిమంతుడు అన్నాడు. శంకర ఎందుకు నీతిమంతుడు అన్నాడంటే, శంకర్ అన్నాడు అయ్యా నీ వైపు చూడటానికి కూడా నేను తగిన వాడను, ఆకాశ వైపు నా కనులు ఎత్తుటానికి కూడా నేను యోగ్యత లేనివాడయ్యా, ధైర్యం చాలలేదయ్యా, నీ వైపు చూడటానికి ధైర్యం చాలలేదయ్యా అని ఏం చేస్తున్నాడంట, రొమ్ము కొట్టుకుంటూ ఉన్నాడంట, ఏడుస్తున్నాడు. ప్రభువా నేను పనికి మాలిన వాడు అని ఏడుస్తున్నాడంట. ఆ ప్రార్థనే దేవుడికి ఇష్టమైంది. ఎందుకంటే బైబిల్ ఉంది కదా, విరిగి నలిగిన హృదయము ఎవరికి ఇష్టం, దేవుడికి ఇష్టం. శంకరి ప్రార్థన ఏమైంది, దేవుడికి ఇష్టం. అందుకే శంకర్ని ఏమన్నాడు దేవుడు, నీతిమంతుడు అన్నాడు. విమర్శించేటువంటి పరిచయం నీతిమంతుడే కావచ్చు, మంచి కార్యాలు చేయొచ్చు, దశమ భాగాలు ఇవ్వచ్చు, కానీ ఇతన్ని ఏమన్నాడు దేవుడు, నువ్వు నీతిమంతుడు కావు. కనుక ఒక్క విమర్శ వలన దేవుడి దగ్గర రావాల్సిన ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకున్నాడు. కనుక మన జీవితం ఎప్పుడు కూడా మనం ఏమి నేర్చుకోవాలి తెలుసా, విమర్శించడం మనం ఎప్పుడు కూడా చేయకూడదు. విమర్శించడం మనం ఎప్పుడు చేయకూడదు. దానివల్ల దేవుడి దగ్గర ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకుంటాం. ఇప్పుడు సౌలు రాజ్యం పోవటానికి కూడా ఒక కారణం అదే. ఎందుకు, దావీదు విమర్శించేవాడు, దావీదు చంపాలని చూసేవాడు, సౌలుకి ఇంకా చాలా సంవత్సరాలు ఇచ్చేవాడేమో. మరి దేవుడు ఏం చేశాడో తెలుసా, దావీదుని విమర్శించడం వలన సౌలు, సౌలు కుమారులు, సౌలు కుటుంబం అంతా కూడా ఏమైపోయారు, చనిపోయారు. చివరికి ఆ యుద్ధ సమయంలో భర్త, మామగారు అందరూ చనిపోయారని కోడలకు తెలిసింది. ఈ వార్త విన్న వెంటనే ఆమె కూడా కుమారుడికని ఆమె కూడా చనిపోయింది. ఆ కుమారుడికి ఈకాబోదు అని పేరు పెట్టారు. ఈకాబోదు అంటే అర్థం ఏంటంటే ప్రభావము వెడలిపోయేను అన్నారు. దేవుని యొక్క ప్రభావం ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, ఆ రాజ్యం నుంచి వెళ్ళిపోయింది. తర్వాత దేవుడు ఏం చేశాడు, ఎన్నిక లేని దావీదును తీసుకొచ్చి దేవుడు మరలా సౌలు స్థానంలో రాజుగా నిలబెట్టాడు. ఇప్పుడు దావీదు రాజుగా నిలబడటానికి కారణం ఏంటి, సౌలు వలె విమర్శించే మనసు దావీదుకి లేదు. సౌలు కొడతాడని తెలుసు, చంపుతాడని తెలుసు దావీదుకి. ఆ యొక్క సౌలు దావీదు విషయంలో ఎంత కోపం ఉన్నాడని కూడా తెలుసు. ఎన్ని తెలిసినా దావీదు ఏం చేశాడు తెలుసా, ఒకసారి అరణ్యంలో సౌలు ఏమని పిలిచాడు తెలుసా, నాయనా రాజా, ఈ చచ్చిన కుక్క లాంటి వాడిని నువ్వు వెంటాడేది, చంపేది. ఒక శత్రువును పట్టుకుని ఏమంటున్నాడు, నాయన గారు రాజ్యా అని పిలుస్తా ఉన్నాడు. అంటే మనకి ఎవరో విరోధంగా ఉంటారు అనుకో, మాట్లాడుతూ ఉంటారు, ఏమంటామండి, ఏమంటామండి, అప్పుడు దాకా అన్నా అంటాం. ఇప్పుడు విరోధంగా మాట్లాడుతూ ఏమంటాం తెలుసా, మన భాష ఎలా ఉంటుంది, ఆడ అంటాం కదండి. కంపల్సరీ
తరిమేది అంటాడు. కనుక దావీదు అలాంటి తగ్గించుకున్నాడు కనుక ఆయన తీసుకొచ్చి దేవుడు ఏం చేశాడు? అపరాధిగా చేశాడండి. కనుక ఈ చివరి ఈ మాట చక్కని మాట ఏంటో తెలుసా? చివరిలో కోపించుచునే వాత్సల్యమును నీవు. ఇప్పుడు మనలో మనం ఎప్పుడైతే మనం ఆత్మీయంగా బలపరుచుకుంటామో, ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటామో, కొన్నిసార్లు ఒకవేళ దేవుడు కోపం మన మీద ఉన్నా మరలా దేవుడు ఏం చేస్తాడంట? వాత్సల్యాన్ని చూపిస్తాడంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు మనలను మనము సరి చేసుకున్నప్పుడు. చివరిగా నేను ఒక చిన్న విషయం చెప్పి ముగించేస్తాను. బైబిల్ గ్రంథంలో యోహాను భక్తుడు ఉన్నారు కదండి. యోహాను దేవుడు పిలిచి ఒక మాట అన్నాడు, అయ్యా నిన్నువే వెళ్ళి నువ్వు సేవ చేయాలి, సువార్త ప్రకటించాడు. అక్కడ నా ప్రజలందరూ నశించబోతున్నారు, మరణానికి వెళ్ళిపోతారు, అయ్యా నువ్వు ఒకసారి వెళ్ళి ప్రకటించు. యోహాను అన్నాడు, సరే ప్రభు వెళ్తా అని చెప్పి యోహాను నినివే పట్టణానికి వెళ్లకుండా తర్షీషుకి వెళ్తా ఉన్నాడు, బయలుదేరి. అప్పుడు మనలాగే అనుకుంటా, బహుశా ఎవరెవరు వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ పేర్లన్నీ కూడా లిస్ట్ ఉంటుంది, పలానా పలానా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు రిజర్వేషన్ బోగిలో మనం ఎక్కేవనుకో, ఏసీ బోగి కానీ ఫస్ట్ క్లాస్ కానీ లేకపోతే సెకండ్ క్లాస్ రిజర్వేషన్ చేసుకుని ఎక్కామనుకో, ఏముంటుంది ఆ బోగి, మనం ఏ బోగి ఎక్కుతామో దాని మీద లిస్టులో పేపర్ ఉండదు. ఆ పేపర్లో మన పేర్లన్నీ ఉంటాయి, ఎవరెవరు చెప్తున్నారు వాళ్ళ పేర్లన్నీ ఉంటాయి. ఇక్కడే కాదు, ఆఫీసులో సిస్టంలో కూడా ఉంటాయి. ఎందుకు అంటే ఒకవేళ ట్రైన్ కనుక యాక్సిడెంట్లో కనుక ఏదైనా కాలిపోయి యాక్సిడెంట్ కనుక అయి చనిపోతే ఎవరు ఆ రోజున ఎవరు ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వము సహాయం చేయడం కొరకు ఈ ఫస్ట్ క్లాస్లో సెకండ్ క్లాస్లో రిజర్వేషన్ ఉన్న వాళ్ళ పేర్లు అన్నీ ఉంటాయి. మిగిలిన బోగిలో ఉన్న వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళ పేర్లు ఉండవు. ఒకవేళ దేవుడు కృప ఉంటే ఆ టైంలో ఒకవేళ కనుకృత ఏమైనా ఉంటే వాళ్ళకి ఏమైనా సహాయం చేస్తారు తప్ప శుభ్రంగా మంటలు కాలిపోయారనుకో ఎవరో కూడా పేరు, ఎందుకంటే బూడిదలు వాళ్ళు ఎక్కడికి వస్తారు. ఇప్పుడు సెకండ్ క్లాస్ అంటే ఫస్ట్ క్లాస్ అంటే బూడిద అయిపోయినా సరే వాళ్ళ పేర్లు కంప్యూటర్లో ఆఫీస్లో ఉంటుంది కాబట్టి వాళ్ళకి అవసరమైతే సహాయం చేసినట్టు అవకాశం. అలాగే వాడలో కూడా తర్షీషు వెళుతున్న వాళ్ళు అందరి పేర్లు ఉన్నాయంట. వాడు చాలా కొట్టుకుంటా ఉంది, మునిగిపోయే పరిస్థితి ఉంది, చచ్చిపోయే పరిస్థితి ఉంది. మనోడు ఏం చేశాడంటే వాడు అడుగు భాగానికి వెళ్ళిపోయి ఆ ఇంజిన్ ఉండేటువంటి స్థలం ఏదైతుందో ఆ స్థలంలోకి వెళ్ళిపోయి ఒక మూలన చక్కగా దుప్పట ముసుకేసుకుని పడుకుని ఉన్నాడంట. తర్షీషు వెళ్ళిన తర్వాత లెగుద్దామని ఈలోపు ఆ వాడంతా కూడా చాలా భయంకరంగా ఉంది, మునిగిపోయే పరిస్థితి ఉంది. వాడి దగ్గర ఉన్న సామాన్లన్నీ, ఆ వస్తువులన్నీ, ఆహారం తెచ్చుకున్న అవన్నీ కూడా ఆ నదులు సముద్రం పడేసింది. ఎందుకంటే సముద్రంలో ప్రయాణం చేయాలంటే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే కనీసం మినిమం 6 months అవుతుంది, లేదనుకుంటే 1 year అవుతుంది. 1 year ప్రయాణం. ఒకప్పుడు మన ఇండియా నుండి అమెరికా వెళ్ళాలంటే 1 year ప్రయాణం చేయాలి. 1 year ప్రయాణం చేస్తే కానీ ఆ ఒడ్డు, అమెరికా ఒడ్డు మనం చూడగలం. ఇప్పుడైతే లేటెస్ట్గా చాలా స్పీడ్ ఇంజిన్ వచ్చినాయి కాబట్టి బహుశా ఇప్పుడు ఉన్నటువంటి షిప్లు బహుశా మరి ఒక 6 నెలలు 3 నెలలు బహుశా వెళ్ళగలుగుతున్నాం. అయితే ఒకప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అప్పుడు ఇంత ఫాస్ట్ జనరేషన్ లేదు, ఇంత ఫాస్ట్ ఇంజిన్ లేవు, ఇంత ఫాస్ట్గా సముద్రం మీద ప్రయాణం చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు సంవత్సరానికి సరిపోయేటువంటి ఆహారాన్ని అక్కడ మనం తీసుకుని వెళ్ళాలి. డబ్బులు ఉన్నోళ్ళేమో కొనుక్కోవాలి, లేదనుకుంటే వాళ్ళే పై భాగంలో ఎక్కడో చోట ఆపుతారు. బాబు మీరందరూ వంటలు చేసుకుంటాయా, తింటాయా, పడుకుంటాయా అని చెప్తారు. అక్కడ మనం ఒక 1 నెల రోజులు సరిపడేటువంటి రొట్టెలు చేసుకోవాలి, తినకుండా కూర్చోవాలి. కనుక ఇలాంటి పరిస్థితుల్లో యోహాను అడుగు భాగం ఉన్నాడు. అందరూ చిట్టీలు వేసారు. ఆ చిట్టి తీస్తే యోహాను పేరు వచ్చిందంటే ఎవడు అవిధేయుడు అని తెలిసింది. కనుక అందరూ చూస్తే అందరూ ఉన్నారు, యోహాను లేడంట. అప్పుడు ఆ వాడు నడిపేటువంటి డ్రైవర్ నావికుడు ఏం చేశాడంటే ఎక్కడున్నాడు ఏంటని అన్ని వాడలన్నీ అంతస్తులన్నీ చూసుకుంటా చివరికి అడుగు భాగానికి వెళ్తే ఈయన గారు అక్కడ నుండి చక్కగా నిద్రపోతున్నాడు. అప్పుడు ఆయన అన్నాడంటే, ఓ ఈ నిద్రపోతలే, భయంకరమైన ప్రమాదం వచ్చింది, మనం చచ్చిపోయే పరిస్థితి వచ్చింది అని అనగానే ఈ యొక్క వాన లేచి బయటకు వచ్చేసరికి తుఫాను భయంకరంగా ఉంది, వాడ అటు ఇటు కదులుతా ఉంది, మునిగిపోయే పరిస్థితి ఉంది. అప్పుడు యోహాను అంటాడు అన్నమాట, అయ్యా ఇది నన్ను బట్టే, నా వల్ల ఈ గొప్ప తుఫాను అయ్యా, నన్ను బట్టి ఈ ప్రమాదం అయ్యా, నన్ను ఒకసారి మీరు సముద్రం పడవేయండి, నేను చనిపోయినా పర్వాలేదు కానీ మీరు మాత్రమే క్షేమం ఉంటారు అన్నాడు.
ఇక్కడ యోనాకి గ్రహింపు కలిగింది. కానీ దేవుడు కనికరం కలిగినాడు కాబట్టి యోనాను కూడా చావకుండా దేవుడు ఏం చేశాడు? ఆ టైంలో తిమింగలాన్ని సిద్ధం చేశాడు. తిమింగలం దేవుడు చెప్పాడు, నా సేవకుడు సముద్రంలో దూకేస్తాడు, పడిపోతాడు, వాడిని నీవు మింగేసి తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడ పెట్టాలి? బయట నినివేలో పెట్టాలి. నినివేలో పెట్టాలి. ఇప్పుడు ఆయన పడిన స్థలం నుంచి నినివే పట్టణానికి రావడానికి సముద్రంలో చేపకి ఎన్ని రోజులు పట్టిందంట? 3 రోజులు ప్రయాణం పట్టిందంట. ఏమంటే చేప ఎంత ఫాస్ట్గా వెళ్తుందో మనకు తెలుసు. అంత ఫాస్ట్గా ప్రయాణం చేస్తే కూడా ఆయన పడిన ప్లేస్ నుంచి నినివేకి 3 రోజులు పట్టింది ఆ చేప ప్రయాణం చేయడం. ఈ 3 రోజులు యోనా ఏం చేశాడు తెలుసా? అక్కడ తను తాను సరి చేసుకున్నాడు, తను తాను విమర్శించుకున్నాడు. ప్రభువా నిజమే ఇంకా బలహీనయ్య, ఏడ్చాడు, కన్నీరు గార్చాడు. ఆ చేప కడుపులో ఉండి మొరపెట్టుకున్నాడు. దేవుడు మహా కనికరం కలిగినవాడు కాబట్టి ఆయన మరలా సజీవంగా తీసుకొచ్చి దేవుడు ఏం చేశాడు? నినివే పట్టణం ఉన్నటువంటి ఒడ్డు మీదకి తీసుకొచ్చి ఆ తిమ్మింగలో పడేసినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభు కార్యాలు ఎంత గొప్పవి, ఎంత ఆశ్చర్యం ప్రియులారా, ఎంత అద్భుతం ప్రియులారా. నిజంగా ఆ చేప కడుపులో ప్లస్ ఆ చేప ఇంకెక్కడ ఉంది? నీళ్ళలో ఉంది. ఇప్పుడు చేప కడుపులో ఉన్నాడు, చేప కూడా నీళ్ళలో ఉంది. ఇప్పుడు యోనాకి ఏం దొరకదు అంటే మనం చెప్పాలంటే ఆక్సిజన్ దొరకదు. ఇప్పుడు బయట మాత్రం ఆక్సిజన్ ఉంటుంది, లోపలికి వెళ్ళామనుకో మనకు ఆక్సిజన్ ఉండదు. మనం లోపల ఎక్కువ సమయం ఉండాలంటే ఆక్సిజన్ సిలిండర్ మన వెనక భాగం వీపుని పెట్టుకుని ఆ ఆక్సిజన్ ఈ యొక్క నోటి పెట్టుకుని ముక్కు పెట్టుకుని లోపల అడుగు భాగంలోనికి వెళ్ళి చూడాలి, అసలు చూడాలనుకుంటారు సముద్రం. కానీ ఇప్పుడు అదంతా లేదు. అది అద్భుతం ఏంటో తెలుసా? దేవుడు తిమింగలములో 3 రోజులు బ్రతకడానికి ఈ యొక్క యోనాకి దేవుడు ఏం పెట్టాడు? ఆక్సిజన్ పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మధ్యకాలంలో ఒక యవనస్తుడు వాట్సాప్ లో మెసేజ్ పెట్టాడు, హరీష్ రావు అన్న చచ్చిపోతానన్న, గాలాట్లేదన్నా, నేను చచ్చిపోయే పరిస్థితి ఉందన్నా, ఆక్సిజన్ అందట్లేదన్నా, అన్న ఒక్కసారి నన్ను బతికించన్నా, నన్ను తీసుకెళ్ళి అప్పుల్లో హాస్పిటల్లో జాయిన్ చేయమని చెప్పన్నా, అన్న ఈ గాంధీలో పెట్టారన్నా, నాకు ఆక్సిజన్ అందట్లేదన్నా అని ఏడిస్తే అప్పుడు హరీష్ రావు గారు తీసుకుని వెళ్ళంట. ఆ మెసేజ్ చూసి ఆయన్ని అపోల్లో వేస్తే అప్పుడు ఆయన బ్రతికాడంట. కానీ ఇప్పుడు మనిషి బ్రతకాలంటే మనకి ఏం కావాలి? ఆక్సిజన్ కావాలి. దేవుడు టన్నులుగా ఈ ప్రపంచం అంతా ఆక్సిజన్ పెట్టాడు మనకి. మనకే కాదు, అందరికి, ఆపాత్మలకి, దొంగలకి, మోసగాళ్ళకి, అందరికి ఏం పెట్టాడు? ఆక్సిజన్ పెట్టాడు. ఇప్పుడు యోనా కడుపులో ఉండి కూడా చేప కడుపులో బ్రతకగలిగాడంటే దేవుడు చాలా అద్భుతకరుడు కాబట్టి ఆ చేప కడుపులో కూడా యోనా కొరకు ఏం పెట్టాడు? ఆక్సిజన్ పెట్టాడు. ఆ తర్వాత బయటకు వచ్చాడు, సువార్త ప్రకటించాడు. ఆ పట్టణం అంతా కూడా దాదాపు పట్టణంలో 1,20,000 మంది ఉన్నారంట. ఆ మాట ద్వారా వాళ్ళందరూ కూడా రక్షణ పొందారు. రాజు కూడా సింహాసనుడు దిగి వచ్చి బూడిద పూసుకొని గోనుపట్ట కట్టుకొని ఆయన ప్రజలందరికీ ఏం ప్రకటించాడు తెలుసా? ఇదిగో మన పట్టణం అంతటి మీదకి ఉగ్ర రాబోతుంది, యోనా అనేటువంటి దైవజనుడు ప్రకటిస్తా ఉన్నాడు. కనుక రాజుగా నేను చెప్పే మాట ఏంటంటే, మీరందరూ కూడా 3 రోజులు మీ ఇళ్లలో ఉన్న పశువులు కానీ, మేకలు కానీ, కోళ్ళు కానీ, కుక్కలు కానీ, మీ ఇంట్లో ఉన్నటువంటి పసిపిల్లలు కానీ 3 రోజులు ఏది తాగకూడదు, ఏది తినకూడదు. అలాగా కఠినమైనటువంటి ఉపవాసం నుండి దేవుడి దగ్గర ఏడిచారయ్యా, మాకు సహాయం చేయండి. దేవుడు కృప అంట ఆ పట్టణం మీద ఉగ్రత రాకుండా ఏం కలిగిందంట? దేవుని వాక్యాలతో వచ్చి వాళ్ళందరూ దేవుడు దీవించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆ పట్టణం మీదకు వాక్యాలకు రావడానికి కారణం ఏంటి? దేవుని కోపం తొలగిపోవడానికి కారణం ఏంటి? వాళ్ళు తమ పాపాలు దేవుని దగ్గర ఒప్పుకున్నారు, కన్నీరు గార్చారు, ఏడ్చారు. కనుక నీ మీద కూడా దేవుడు వాక్యాలతో ఎప్పుడు వస్తుందో తెలుసా? నీ పాపాలు దేవుని దగ్గర ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, పశ్చాత్తాపడాలి, కన్నీరు గార్చాలి. అప్పుడు దేవుని యొక్క వాక్యాలతో ఏమొస్తుంది? నీ మీదకి వస్తుంది. ఆయన దయ నీ మీదకి వస్తుంది. ఆయన కోపము నీ మీద దేవుడు తొలగించేస్తాడు. ఆయన వాక్యాలతో ఆయన ప్రేమ నీ మీదకి వచ్చేస్తుంది.
ఇప్పుడు ఆయన ప్రేమ నీ మీదకి వచ్చేసినాక ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు ఒక కుమారుడి మీదకి తల్లిదండ్రుల ప్రేమ ఉన్నది వాళ్ళు ఏం చేస్తారు? ఎత్తుకుంటారు కదా, ఎత్తుకుంటారు. కొన్నిసార్లు ఎత్తుకోలేకుండా బరువు ఉందనుకో, మా అమ్మాయి లాగా బరువు ఉందనుకో, వాళ్ళ మమ్మీ ఏం చేస్తుంది? ఎత్తుకుంటుందా? ఎత్తుకోలేదు. మరి ఇప్పుడు ఆ ప్రేమ చూపించాలంటే ఏం చేస్తుంది? ముందు పెట్టుకోవడం, కౌలించుకోవడం, లేకపోతే అన్నం తినేటప్పుడు ఏం చేస్తుంది? వాళ్ళ మమ్మీ అమ్మాయికి తినిపిస్తూ ఉంటుంది. అది ప్రేమ. అంటే కుమార్తెకి తల్లి అన్నం తినిపించగలుగుతుందంటే కుమార్తె మీద ఏమొచ్చింది? తల్లికి ప్రేమ వచ్చింది, అపారమైన ప్రేమ వచ్చేసింది. ఈ మధ్య మన పాస్టర్ గారు తినిపిస్తుంది, ఏమన్నా తినిపిస్తుందా మీ మమ్మీ? తినిపిస్తుంది. ఎందుకు తినిపిస్తుంది అంటే నాకు డ్యూటీ లేదు, పాస్టర్ గారికి డ్యూటీ లేదు, ఇస్సాకి డ్యూటీ లేదు అని పాస్టర్ గారు ఏమన్నా మా అమ్మాయి ఒకటి కష్టపడుతుంది కాబట్టి ఇప్పుడు అమ్మాయి వల్లే మేము పోషించబడుతున్నామని చెప్పి బహుశా పెడుతుందేమో అనుకుంటున్నాం. మరి నాకు తెలియదు. దేవునికి స్తోత్రం కలిగినాక హల్లెలూయా. ఇప్పుడు మా ఇంటిని పోషించే కృప మరి ఆ బిడ్డకి దేవుడు మహాకృప పెట్టంటే దేనికి భయపడకుండా ఆఫీసు చుట్టూ హింస్తున్నాయి. తర్వాత ఇంకెవరు ఉన్నారని కూడా చెప్పారు. అప్పుడు నేను వెంటనే గ్లౌజులు కొనిస్తాను, రోజు తీసుకెళ్ళండి, శానిటైజర్ కొనిచ్చాను. అమ్మ నీ పని ఏంటంటే ఆఫీసులకు వెళ్ళిన వెంటనే లిఫ్ట్ పడి ముట్టుకునే వెంటనే కంప్యూటర్ ముట్టుకునేటప్పుడు వెంటనే ముందు పని చేయాల్సింది ఏంటంటే శానిటైజర్ అంతా చేతులు పూసుకుని అప్పుడు కంప్యూటర్ టచ్ చేయి, అప్పుడు నీ వర్క్ చేసుకో. అవసరమైతే అదంతా కూడా ఆ శానిటైజర్ శుభ్రం చేసుకో, దాన్ని క్లాత్ తీసుకో, గ్లౌజులు పెట్టుకో. మళ్ళా ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు శుభ్రం చేసుకున్నావు. మన జాగ్రత్త అంతే. మన జాగ్రత్త దేవుని కృప ఉంటుంది, కానీ మనం ఏంటంటే మన జాగ్రత్త మనం చేయాలి. అప్పుడు అర్జెంటుగా గ్లౌజులు కొని ఇచ్చేసేది. ఎందుకంటే ఆ సిస్టమ్ అప్పుడు చాలా మంది వాడుతూ ఉంటారు. మా అమ్మ వచ్చిన తర్వాత ఇంకొకళ్ళు వాడాలి, ఇంకో పాప వాడాలి, ఇంకొక ఆయన వాడాలి, రకరకాల వాడతాం. కనుక మన సేఫ్టీ ఏంటంటే మన వరకు మనం గ్లౌజ్ వేసేసుకుంటే మనం సేఫ్టీగా ఉంటాం, ఇతరులు కూడా వేసుకుంటే వాళ్ళు సేఫ్టీగా ఉంటాం. కనుక ఆ బిడ్డకి దేవుడు ఇచ్చినటువంటి ధైర్యం ఏంటంటే అలాగా ఆ వర్క్ మరి ధైర్యంగా చేయగలుగుతాము. ఆ ఏరియాలో ఆ తర్వాత ఆ ప్రాంతంలో కూడా కొంతమందికి వచ్చిందని తెలిసి కూడా ధైర్యంగా చేయగలుగుతుంది. ఏంటి కారణం? ఏంటి? దేవుడు ఉన్నాడు అనేటువంటి విశ్వాసం. కనుక దేవుడు ఎలాంటి వాడంటే మన పట్ల అయినా వాత్సల్యతను చూపించే దేవుడు, అంటే కనికరం గల మనసు, ప్రేమను చూపించే దేవుడు. ఒకవేళ ఆయన వాత్సల్యత మన పట్ల లేకపోతే మన జీవితాలు మనం ఏ కార్యవృత్తిలో మనం చూడలేమండి, ఏ కార్యం మనం చూడలేము. బైబిల్లో మాట, అద్భుతమైన మాట, 91 కీర్తన భాగంలో 3, 4, 5 వచ్చే చక్కని మాట ఉంది. నీ ప్రక్కన 1000 మంది, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను ఏ అపాయము నీ ఎందుకు రాదు. ఒకసారి చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని వాత్సల్యత ఎంత గొప్పదంటే నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా అపాయము నీ ఎందుకు రాదు. నేను చెప్పగలను, 1,00,000 మంది మధ్యలో మనం ఉన్నా సరే ఆయన కృప ఉంటే కరోనా వైరస్ నిన్ను ముట్టుకోవడానికి భయపడుతుంది. అంత మాత్రం చేత నేను ధైర్యంగా గ్లౌజ్ లేకుండా, మాస్క్ లేకుండా, శానిటైజర్ లేకుండా వాడిని కౌగిలించుకుంటానంటే అది తప్పది. దేవుడు దానికి యాక్సెప్ట్ చేయదు. నీ జాగ్రత్తలో నీవుండి నువ్వు దేవుని కొరకు చక్కని విశ్వాసం కలుగుంటే అప్పుడు నీ ప్రక్కన 1,00,00,000 మంది వైరస్ ఉన్న నిన్ను ముట్టదు అది. ఎందుకంటే దానికి తెలుసు, బాబో ఈయన ముట్టుకుంటే నేను కాలిపోతానని ఆ వైరస్ తెలుసు. కానీ నిన్ను ముట్టలేదు. ఎప్పుడు? నీవు ప్రార్థనలో నువ్వు విశ్వాసం ఎదగలిగినప్పుడు. ఎలాంటి వ్యాధి అయినా సరే నేను, ఎందుకంటే అది నేను చెప్పే మాట కాదు, దేవుడు చెప్తున్నాను. మొట్టమొదటి దినాలు నిన్ను ప్రసంగించారు. దేవుడు ఐగుప్తులకు ఇచ్చిన, ఐగుప్తు దేశం ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం అదే. ఐగుప్తులకు వచ్చినటువంటి రోగములలో ఏది మీకు నేను రానివ్వను. ఇప్పుడు ఐగుప్తుల్లో అక్కడే ఉన్నారు, ఇశ్రాయేలు అక్కడే ఉన్నారు. కానీ అద్భుతం ఏంటి? ఐగుప్తులు రావచ్చు వస్తున్నారు, ఇశ్రాయేలు చావట్లేదు, హాయిగా తింటున్నారు. ఐగుప్తులు
పశువులు కాస్తని ఇశ్రాయేలు ప్రజలు పశువులు కావట్లేదు. అది ఆశ్చర్యం. అని ప్రియులారా, అలాంటి వాత్సల్యత దేవుడు మన పట్ల చూపించేవాడు కనుక ప్రభు కొరకు జీవించండి, ప్రభు కొరకు బ్రతకండి. ఇంతవరకు చేసిన భక్తి ఒకటైతే ఇప్పుడు నుండి చేసే భక్తి మరొక విధానం. ఎందుకని అంటే ఏ టైంలో ఏ వ్యాధులు భూమి మీదకి వస్తాయో తెలియట్లేదు. ఇప్పుడు ఈ కరోనా వైరస్ తో పాటు ఇంకా చాలా రకరకాల పేర్లు ఉన్నాయంట. ఏదో మనకు తెలియదు కానీ రకరకాల పేర్లు వచ్చినాయంట. ఇంకా రకరకాల వైరస్లు వచ్చినాయంట భూమి మీద. కనుక దేవుని బిడ్డలను ఆయన కాపాడేవాడు, ఆయన సంఘాన్ని ఆయన కాపాడేవాడు. కనుక ప్రభు కొరకు బ్రతకండి, ప్రభు కొరకు జీవించండి. మన పని ఏంటంటే మనము నమ్మకంతో నేర్చుకోవాలి. ఇతరుల సంఘం మనకు అవసరం లేదు, ఇతరుల యొక్క విశ్వాస జీవితం మనకు అవసరం లేదు. ఒకవేళ ప్రేమ ఉంటే వాళ్ళని మార్చాలి తప్ప వాళ్ళ గురించి మనం విమర్శించవలసిన అవసరం మనకు లేదు. మన భక్తి మనం చేసుకుంటే అదే మనకు సంతోషం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు సపోజ్ అన్నాం అనుకో, సంజయ్ ర్యాకెట్లో మెడలో ఏదో ర్యాకెట్ ఉన్నది. సపోజ్ ఒక 1,00,000 రూపాయలు అనుకో. బాబాయ్ సంజయ్ మెడలో ర్యాకెట్ ఉంది, లాకెట్ ఉంది, అది 1,00,000 రూపాయలు అంటండి, లేకపోతే 1,00,00,000 రూపాయలు అంటండి అని ఇద్దరు కలిసి గుసగుసలు ఆడుకున్నారు. ఏమొస్తుంది మనకి? ఒక చిన్న ఎత్తైన బంగారం మనకి ఇస్తుందా? ఏమంటే ఇస్తావమ్మా? ఎవరు ఎందుకు ఇస్తుంది? ఎవరని చెప్పారు. మరి ఎందుకు ఇస్తుంది? అన్నంత మాత్రం ఇస్తుందా? బాబాయ్ మీరు ఏమనుకోవద్దు, నేను ఒక చిన్న ఇస్తాను, ఒక చిన్న లేకపోతే ఒక కాసు ఇస్తాను అంటదా? అందరూ కనుక మనం చెప్తున్నంత మాత్రం మనకేం రాదు. అది లాభం అవ్వచ్చు, నష్టం అవ్వచ్చు, మనకేం రాదు. కనుక మనకు అవసరం లేదు. ఇవన్నీ మనం ఏం చేయాలి? మనలను మనమే ప్రభు దగ్గర ఏం చేయాలి? స్వపరీక్ష చేసుకుంటారు. నీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయన వాత్సల్యతను చూపే దేవుడు. అట్టి కృప ఈ రోజు మనందరికీ దేవుడు అనుగ్రహించుగాక. ప్రార్థన చేసుకున్నాక 2 నిమిషాలు మోకరించి ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, నా జీవితంలో ఇంతవరకు మీరు చేసిన ప్రతి మేలును బట్టి స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. నిజంగా నేనైతే ఏ యోగ్యత లేనటువంటి వ్యక్తిని, ఏ అర్హత లేని బిడ్డను ప్రభువా. అయినా నీ మహాకృప ద్వారా నన్ను మీరు ఏర్పాటు చేసుకున్నారు, రక్షించుకున్నారు. చీకట్లో నుండి నన్ను వెలుగుగా మార్చారు. లోకంలో నుండి ఆయన నీ బిడ్డగా నన్ను మార్చుకున్నారయ్యా. అయ్యా నా పట్ల అయ్యా కార్యాలు చేయండి. హబక్కకు నాయన అంటున్నాడు, సంవత్సరంలో జరుగుచుండగా ప్రభువా నా పట్ల నువ్వు కార్యం చేసే దేవుడు అయ్యా అని ప్రభువా నీ సన్నిధిలో స్తుతిస్తూ ఆనందిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాడయ్యా. ఇదిగో నా పట్ల కూడా నీ కార్యం చేయండి, నా కుటుంబం పట్ల కార్యం చేయండి, నా బిడ్డ పట్ల నీ కార్యం చేయండి అయినా. నీ కార్యాలను కన్నులారా మేము చూడాలయ్యా, మేము సంతోషించాలయ్యా, ఆనందించాలయ్యా, మహిమపరచాలయ్యా. దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడతాడు. కనుక దేవుడు నిన్ను ఆశ్రయించాలని చూస్తున్నాడు. ఈ ఉదయకాలం నీ జీవితాన్ని ఘనపరచడం చూస్తున్నాడు. నీ స్థితిగతులను మార్చాలని ఆయన చూస్తూ ఉన్నాడు. నీ కుటుంబాన్ని ఆయన ప్రతిదినం తన వాత్సల్యంతో నింపాలని చూస్తూ ఉన్నాడు. అయితే ఇవన్నీ నీ జీవితంలో ఎప్పుడు జరుగుతాయో తెలుసా? నిన్ను నీవు పరీక్షించుకోగలిగినప్పుడు, నిన్ను నీవు విమర్శించుకోగలిగినప్పుడు, నిన్ను నీవు సరి చేసుకోగలిగినప్పుడు, యెషయా వలె, హబక్కకు వలె, సుంకర వలె నిన్ను నీవు సరి చేసుకోగలిగితే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అట్టి కృప నాకు కావాలని ప్రభువుని అడుగుదాం. ప్రియులారా, ప్రార్థన చేసుకున్నాం. కృపా కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీ సన్నిధి మాకు ఇచ్చారు, వందనాలయ్యా. వ్యక్తపడిన వాక్కులు అందరూ ఫలించి ముద్రించారు. మేమందరం వాక్యానుసారం అందరం నడుచుకోవడానికి నీ కృప దయచేయండి. సమస్త మహిమ ఘనత ప్రభావం నీరు పొందాలని యేసయ్య శక్తిగల పరిశుద్ధ నామమున అడిగి స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 సమయంలో అందరూ